హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానసా ఫుడ్స్. ఇవాల్టి మన టుడే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ మ్యాగీ నూడిల్స్ అండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ వెజిటేబుల్ మ్యాగీ నూడిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెజిటేబుల్ మ్యాగీ నూడిల్స్ తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి బాగా వేగించుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువగా వేగించకూడదండి. 2 నిమిషాల పాటు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సన్నంగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, 2 టేబుల్ స్పూన్స్ సన్నంగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెంచ్ బీన్స్, ఒక మీడియం సైజు సన్నంగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటో మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటో మెత్తగా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసి 1 నిమిషం పాటు వేగించుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత 500 ml వాటర్ వేసి ఇప్పి లేదా మ్యాగీ నూడిల్స్ని 2 ప్యాకెట్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 2 ప్యాకెట్స్ మ్యాగీ మసాలాను వేసుకోవాలి. మ్యాగీ మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి 2 టేబుల్ స్పూన్స్ సన్నంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే వెజిటేబుల్ మ్యాగీ నూడిల్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.